నా దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ లేఖనము నుండి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మను కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమందగినట్లుగా చేసి తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, అబ్రహామును గురించి ఆలోచించుడి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతిరోజు ఆలోచన చేస్తూనే ఉన్నాం. ఏ పని చేసినా ఆలోచన చేస్తూనే ఉన్నాం. ఈ భూమి మీద బ్రతకడానికి ప్రతి కార్యము ఆలోచన ద్వారా చేస్తూ ఈ భూలోక యాత్రలో మనం కొనసాగుతూ ఉన్నాం. భూమి మీద మంచిగా బ్రతకడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఆత్మ సంబంధమైన బిడలమైన మన జీవితాల్లో కూడా మనము ఆలోచించవలసిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి. ఆత్మీయంగా ఎదుగుతున్న బిడ్డ, పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్న ప్రతి వ్యక్తి కూడా కొన్ని విషయాల్ని ఈరోజు ఆలోచించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. కనుక ఈరోజు ప్రభు మన ముందు పెడుతున్న వ్యక్తి అబ్రహాం. ఈ అబ్రహామును గురించి ప్రభు మనల్ని ఆలోచన చేయమని అడుగుతున్నాడు. అంటే అబ్రహామును గురించి తెలుసుకో, అబ్రహామును గురించి ఆలోచించే. అబ్రహామును గురించి మనం ఆలోచన చేసినప్పుడు అబ్రహాములో కనబడుతున్న ఆ అనుభవం ఏమిటంటే, అబ్రహాము ఒంటరి అయి ఉండగా దేవుడు అబ్రహాముని పిలిచి ఆశీర్వదించి పెక్కుమందుగా మారుస్తూ వచ్చాడు. అంటే అబ్రహాముని దేవుడు దీవిస్తూ వచ్చాడు, అబ్రహాముని దేవుడు విస్తరింపచేస్తూ వచ్చాడు. ఇంతగా అబ్రహాము దేవుని దీవెన పొందుకోవడానికి, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించడానికి అబ్రహాములో ఉన్న మంచి గుణం ఏమిటంటే, సమాధానాన్ని వెంబడించే గుణం ఉంది అబ్రహాంకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే సమాధానం కలిగిన వాడై జీవిస్తూ ఉన్నాడు. అబ్రహాం ఎప్పుడు సమాధానాన్ని వెంబడించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానము అనేది ఆత్మఫలం, దేవుని యొక్క స్వభావం. ఈరోజు ఒక వ్యక్తి సమాధానాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి దేవుని ఆత్మ పొందుకున్నవాడై ఉండాలి. దేవుని ఆత్మ ద్వారానే ఆ వ్యక్తికి ఆ సమాధానం అనుగ్రహించబడుతుంది. గలతీ పత్రికలో రాయబడిన 5వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన విషయాలు మనం చూసినప్పుడు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, ఆశ నిగ్రహం, ఇవన్నీ కలిపితే ఆత్మఫలం. ఇప్పుడు సమాధానాన్ని నేను అనుభవిస్తున్నాను అని అన్నప్పుడు ఆ 9 ఆత్మఫలములో ఉన్న 9 గుణాలతో కూడా నువ్వు నింపబడిన వ్యక్తివై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేఖనములో హెబ్రీ పత్రిక 12:14 వచనాన్ని కూడా మనం చూసినప్పుడు అక్కడ రాయబడుతున్న మాట, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగినటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమాధానం అనేది అందరితో ఉండాలి. సమాధానము అందరితో కలిగి ఉండాలి. ఈ రోజున సమాధానం లేకపోవడం ద్వారానే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు విడిపోతున్నాయి, సహోదరుల మధ్యలో ప్రేమ కరువైపోతుంది, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో ఎడబాటు ఎక్కువవుతుంది. సమాధానం లేకే దేశాలకు మధ్యలో శాంతి కోల్పోతూ ఉన్నారు, శత్రుత్వాలు పెరిగిపోతున్నాయి, ఉగ్రవాదం పెరిగిపోతుంది, కక్షలు, ఈర్ష్యలు, గ్రూపిజాలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే సమాధానం లేకపోవడమే. ఈరోజు ఏ కుటుంబంలో సమాధానం ఉండదో, ఏ సమాజంలో సమాధానం ఉండదో, ఏ వ్యక్తిలో సమాధానాన్ని ఆ వ్యక్తి వెంబడించడో ఆ వ్యక్తి యొక్క జీవితం నరక కోపాలుగా ఉంటుంది. ఆ వ్యక్తికి నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, శాంతి ఉండదు. ఆ వ్యక్తి బ్రతికినంత కాలం కూడా చచ్చి బ్రతికినట్లుగానే లెక్క. కనుక ఈరోజు నువ్వు బ్రతుకుతున్న ఈ బ్రతుకులో ఒకవేళ ఆత్మీయమైన బిడవై ఉండొచ్చు, పరిశుద్ధ లేఖనాలు చదువుతూ ఉండొచ్చు, ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానుక అర్పిస్తూ ఉండొచ్చు, దేవుని మందిరానికి వెళుతూ ఉండొచ్చు, కానీ నీవు సమాధానాన్ని వెంబడిస్తున్నావా? అందరితో సమాధానం కలిగి ఉంటున్నావా? హెబ్రీ పత్రిక రాయబడిన మాటను మనం చదివినప్పుడు సమాధానమును పరిశుద్ధతను రెండును కలిగి ఉండమంటున్నాడు, కలిగి ఉండడానికి ప్రయత్నం చేయమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానం ఒక వ్యక్తికి ఎప్పుడు అనుగ్రహించబడుతుందంటే పరిశుద్ధతలో అతను నిలిచినప్పుడు. పరిశుద్ధత ఒక వ్యక్తికి ఎలాగ అనుగ్రహించబడుతుంది? ఈ రోజున మన పుట్టుక నుంచే జన్మ పాపంతో ఉన్నాం. పుట్టిన దగ్గర నుంచి మనం చేస్తున్న అతిక్రమాల ద్వారా, దేవుని ఆజ్ఞలు అతిక్రమించడం ద్వారా క్రియల రూపంలో పాపం మనలోకి వచ్చేసింది.
అంటే జన్మ కర్మ పాపాలతో వ్యక్తి నిలబడి ఉన్నాడు. కోటీశ్వరుడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, బాగా చదువుకున్నవాడు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, ఆస్తులు సంపాదించి ఉండొచ్చు, భూలోకములు అన్ని విషయాలు ఆరితేరిన వ్యక్తి కావచ్చు. కానీ నీవు పరిశుద్ధతను సంపాదించుకున్నావా? ఈ రోజున సమాధానం నాకు కావాలి, సమాధానం నాకు కావాలని నువ్వు ఏ ప్రాంతాలకు పరిగెత్తినా సమాధానం నీకు రాదు. సమాధానం నీకు ఎక్కడ దొరుకుతుందంటే మొదట నీ హృదయము పరిశుద్ధతలోకి మార్చబడాలి. నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి, నీవు పరిశుద్ధపరచబడాలి. అప్పుడు సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమాధానం అనేది డబ్బుతో కొనుక్కుంటూ వచ్చేది కాదు, కొట్లో దొరికే సరుకు కూడా కాదు. ఈ రోజున ఈ సమాధానం నీకు దొరకాలంటే నీ మీద ఉన్న పాపము కడగబడాలి. ఈ రోజున మనుషుల వల్ల నీ మీద ఉన్న పాపాలు తొలగిపోతాయి అంటే తొలగిపో. టెంకాయ నీళ్ళ వల్ల తొలగిపోతాయి అంటే తొలగిపో. వెలిగిస్తున్న అగరబత్తుల ద్వారా లేకపోతే క్యాండిల్స్ ద్వారా నీ పాపాలు తొలగిపో. నీ జుట్టంతా మొక్కించడం ద్వారా నీ పాపాలు తొలగిపోతాయి అంటే తొలగిపో. నీ మీద ఉన్న పాప దోషాలని తొలగిపోవాలంటే మనిషిలో ఉన్న ప్రాణ ఆత్మ శరీరముల్లో ఇమిడిపోయిన పాపం బయటికి తీయాలంటే కేవలం పాపము లేని వాని రక్తం చిందించడం వలనే అది సాధ్యం. ఈరోజు నీ భూలోకమంతను వెతికిన పాపము లేని వారు ఎవరు అని అంటే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన జన్మ కర్మ క్రియలో ఎక్కడ కూడా ఆయనలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, దోషము లేనివాడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించిన వ్యక్తి మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆయన ఒక్కని వలనే ఒక మనిషిలో ఉన్న పాపం బయటికి పోతుంది. ఆ వ్యక్తిని సంపూర్ణంగా పరిశుద్ధపరచగలిగిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఈ రోజున నువ్వు ఎక్కడ పుట్టినా, ఏ దేశంలో నిలిచినా, ఎవరివైనా నీ మీదున్న పాపము తొడవబడినంత కాలం నీవు అసమాధానంలోనే ఉన్నావు. సమాధానమనే ఆశీర్వాదం అనుభవించలేకపోతున్నావు. సమాధానమనే స్వభావాన్ని నువ్వు ధరించుకోలేకపోతున్నావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటుండగా సమాధానం నువ్వు కోరుకుంటే మొదట నువ్వు చేయవలసిన పని ఏమిటంటే నీవు మారు మనసు పొందాలి. నువ్వు గడిచిన కాలంలో చేసిన తప్పులని ప్రభు దగ్గర ఒప్పుకొని ఇకెన్నడూ ఈ అతిక్రమాలు చేయని ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు, నేను పరిశుద్ధనిగా నా కుటుంబంలో, నా సమాజంలో, నా సంఘములో నేను బ్రతుకుతున్న ప్రతి చోట నేను పరిశుద్ధనిగా జీవించాలి. నీ వలన మాత్రమే నేను ఈ పరిశుద్ధతను సంతరించుకుంటాను ప్రభువా. మీ రక్తముతో కడిగిన దోషాలను అయ్యా మీరు క్షమించి నాకు విమోచన కలుగు చేయని ప్రభు దగ్గరకు వచ్చి అడిగితే ప్రభు ఆయన రక్తములో నీ దోషములన్నీ కడుగు వేస్తాడు. అప్పుడు నీవు ఒక క్రొత్త జీవితాన్ని చేయడానికి పాప క్షమాపణ నిమిత్తమై ముంచుడు బాప్తిస్వం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీవు బాప్తిస్వం పొందాలి. ఎప్పుడైతే బాప్తిస్వం పొందుతావో అప్పటి వరకు నేను వెంబడించిన పాత జీవితం, పాత అలవాట్లు, పాపాలకు అతిక్రమాలు కలుగుతున్న శిక్ష తీర్పుల నుంచి నువ్వు తప్పించబడతావు, విమోచింపబడతావు. ఆ తర్వాత నీవు దేవుని సన్నిధిలో దేవుని బిడగా కొనసాగడానికి అడుగులు వేస్తావు. ఎప్పుడైతే నువ్వు కడగబడతావో, పరిశుద్ధులకు అడుగు పెడతావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నేను బలపరచడం ప్రారంభిస్తాడో అప్పుడు నీలోకి ఈ ఆత్మఫలమైన సమాధానం అనేది నీ హృదయంలోకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమాధానం దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మఫలం. ఈ ఆత్మఫలము కలిగి దేవుని హృదయాన్ని దోచుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు, ఆశీర్వాదం కోరుకున్నప్పుడల్లా దావీదు వలె, అబ్రహాం వలె, నోవాహు వలె నువ్వు సమాధానాన్ని కోరుకుని ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నా దేవుడు ఒక టైం వస్తుంది, అసమాధానం జయించిన నీ జీవితంలో దావీదు రాజ్యాన్ని స్థిరపరిచిన దేవుడు, అబ్రహాము కుటుంబాన్ని సంతానం స్థిరపరిచిన దేవుడు, నోవాహు కుటుంబాన్ని స్థిరపరిచి ఆశీర్వదించిన దేవుడు, భూమంతటిని స్వతంత్రించుకునే కృపనిచ్చిన దేవుడు నీకు నీ బిడ్డలు కట్టి కృపను అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నా దేవుడు సమాధానము చేత నీ నింపునుగాక, దేవుని ఆత్మ ఫలము చేత నీ హృదయాలు నింపునుగాక, మీరు మీ బిడ్డలు బహుగా దీవించబడుదురుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం నాయనా. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. సమాధానం అనేది మాకు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుందో ఈరోజు వాక్యము ద్వారా మేము వింటూ వచ్చాం. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా తలలో వంచి ప్రార్థన చేసుకుంటుండగా ప్రతి ఒక్కరిలో నా అసమాధానం ఈరోజు తొలగించండి. నిత్యము సమాధానం ఎదికే బిడ్డలుగా ఉండాలి. కుటుంబంలో, భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో, సమాజం మధ్యలో, సేవలో, సేవకుల మధ్యలో గొప్ప సమాధానం స్థిరపరచబడును గాక. తండ్రి నీకు స్తోత్రాలు. నీ సమాధానము చేత మా కలుగుతున్న సకల ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించి భూమంతటిని స్వాతంత్రించుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను.
ఆరోగ్యము, నెమ్మది, క్షేమము, సంతోష సమాధానం చేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.